హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. 2 నెలల కిందట ఒక సంఘటన జరిగిందండి. చాలా మందికి మర్చిపోవచ్చు, కొంతమందికి గుర్తుండొచ్చు. ఏంటంటే ఏదైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన వసతి గృహంలో విద్యార్థుల బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టారు. చాలా న్యూడ్ వీడియోలు తీశారు. కొన్ని వందల న్యూడ్ వీడియోలు ఉన్నాయి. చాలా వీడియోలు నెట్లో పెట్టేస్తారని చెప్పేసి అన్నారు. తర్వాత న్యూడ్ వీడియోలు అమ్ముతున్నారని అన్నారు. ఇలా చాలా రకాల ఒక సంఘటన యావత్ తెలుగు రాష్ట్రాన్ని కకావికలం చేసింది ఆ సంఘటన. అప్పట్లో మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కానీ అలాగే యూట్యూబ్ ఛానల్ కానీ మన వాళ్ళు కాదు భయంకరంగా వార్తలు అయితే వడ్డీ వారించేసాయి. కాబట్టి అలాంటి సంఘటనకి ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందంటే కనుక ఒక నివేదికను తయారు చేశారు. దాంట్లో స్పష్టంగా చెప్పారు ఏంటంటే కనుక ఆ బాత్రూంలో కాదు కానీ ఎక్కడ కూడా సీసీ కెమెరాలు అనేది లేదు. క్లియర్గా అర్థమవుతుంది కదా. ఒక్క సీసీ కెమెరాలో కూడా లేదు, ఎలాంటి వీడియోలు లేవు అని నిర్ధారించి రిపోర్టును తయారు చేశారు. కాబట్టి అందు గురించే మనం వీడియో చేస్తాం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోని బాలికల వసతి గృహ స్నానపు గదుల్లో సీసీ కెమెరాలు ఉన్నాయన్న మాట అవాస్తవం. సీసీ కెమెరాలు లేవు. ఎందుకంటే చాలా మంది నిపుణుల చేత సర్టిఫై చేయించి అన్ని చేయించిన తర్వాత విచారణ చేయించి దర్యాప్తులో తేలిందే చెప్తున్నామని చెప్పేసి ఒక అంశాన్ని అయితే కనుక బయటికి తీసుకొచ్చారు. కాబట్టి అప్పట్లో జరిగిన విషయం చాలా మందికి బాగా గుర్తొచ్చి ఉంటుంది. కాబట్టి మనం మామూలు కాదు, పెద్ద రాద్ధాంతమే జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఒక్కరో ఇద్దరు కాదు, కొన్ని వందల మంది విద్యార్థినుల న్యూడ్ వీడియోలు అయితే కనుక బయటకు వెళ్ళిపోయాయి. కాబట్టి కొన్ని న్యూడ్ వీడియోలు చాలా మటుకు 100కి 50కి అమ్ముతున్నారు. అదైతే పెద్ద రభస జరిగింది. దీనికి అంతటికీ కారణం ఏంటి? ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఒక పెద్ద నాయకుడికి సంబంధించిన కూతురు అనేది కనుక రకరకాల వార్తలు అయితే కనుక బయటకు వచ్చాయి. ఏదేమైతేనండి అవన్నీ అవాస్తవాలని చెప్పేసి తేటతల్లమయ్యింది ఇప్పుడు. ఎందుకంటే అప్పట్లోనే ఈ విషయం జరిగిన వెంటనే సీఎం గారు ఆదేశించారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇమీడియట్గా మీరు దీన్ని స్టార్ట్అవుట్ అసలు ఈ కేసు గురించి చాలా సీరియస్నెస్ తీసుకుని వాస్తవాలు ఏంటో వెల్లోకి తీసుకురావాలని అప్పుడు సీఎం గారు ఆదేశించడంతో అప్పుడు ఆయన ఆదేశాలతోటి మంత్రి కొల్లు రవీంద్ర గారు అలాగే కలెక్టర్ బాలాజీ గారు, ఎస్పీ గంగాధరరావు గారు వీళ్ళందరూ విద్యార్థులతో మాట్లాడి దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి ఈ 2 నెలలు విచారించి విచారణ దర్యాప్తు చేసి ఈ 2 నెలల్లో ఒకరు కాదండి 3 ఐపీఎస్ అధికారులతో దర్యాప్తు చేయించారు. కాబట్టి అణువు చెల్లుడు పట్టించారు. సేకరించిన ఆధారాలను ఫోరెనిక్స్ పరీక్షలకు పంపించారు. అలాగే నెట్వర్క్ సిస్టమ్స్, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు అన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాదు క్లౌడ్ డేటాతో సహా పరిశీలించడం జరిగింది. ఎలాంటి రహస్య కెమెరాలు లేవు ఎక్కడ కూడా హాస్టల్లో. కాబట్టి అది ప్రచారం అలా చేశారు. ఢిల్లీ, పూణే నుంచి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని సిఈఆర్టీ శాస్త్రవేత్తలను పిలిపించారు. వాళ్ళు వచ్చి కూడా చెక్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఏదైతే క్లౌడ్ డేటా ఉందో, నెట్వర్క్ సిస్టమ్ ఉందో, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఇలాగ ఒక్కటి కాదు అన్ని రకాలైన పరిశోధనలు పరిశీలించిన తర్వాత ఇక్కడ ఎలాంటి ఏమీ జరగలేదు. కనీసం సీసీ కెమెరాలు లేవు. ఎక్కడ కూడా ఎవరి మొబైల్లో కూడా ఎలాంటి వీడియోలు కూడా ఏమీ లేవు. మొత్తం డేటా అంతా మేము క్షుణ్ణంగా పరిశీలించామని సిఈఆర్టీ నివేదిక కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఆధారాలు లేకుండానే ప్రచారం చేశారు అని అయితే ప్రభుత్వం చెప్తుంది. ఏం ఆధారాలు లేకుండా ప్రచారం చేశారు అంటే ఆధారాలు ఉన్నాయి అని చెప్పి కొంతమంది యూట్యూబర్లు అలాగే కొన్ని ఛానల్ వాళ్ళు కొన్ని ప్రసారాలు అయితే చేశారు. వాళ్ళని కనిపెట్టి ఆ యూట్యూబర్లను కనిపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆధారాలు ఉన్నాయన్నారు కదా, ఉన్నాయా, ఇస్తారా అని రకరకాలుగా అడిగి వాళ్ళ దగ్గర తెలుసుకుని వాళ్ళ దగ్గర కూడా ఏమీ లేదు, అబద్ధపు ప్రచారాన్ని ఎక్కువగా ప్రచారం చేశారని తేటతెల్లం అయిన తర్వాత మొత్తానికి ఈ కేసును పూర్తిగా పరిశీలించి దర్యాప్తు చేసి ఎక్కడా ఎలాంటి సీసీ కెమెరాలు లేవు, అదంతా అవాస్తవం, అబద్ధపు ప్రచారం, ఎక్కడ ఎటువంటి విద్యార్థి అనేది న్యూడ్ వీడియో అనేది బయటికి వెళ్ళలేదు, అసలు వీడియోలే తీయలేదు, సీసీ కెమెరాలు లేనప్పుడు వీడియోలు ఎలా వస్తాయి, ఇలా రకరకాలుగా అయితే ప్రభుత్వం ఒక నివేదిక తయారు చేసి సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక మనకు తెలిసింది ఏంటంటే అక్కడ అసలు ఎక్కడ కూడా ఒక్క వీడియో కూడా బయటకు వెళ్ళడం కాదు కదా, కనీసం ఒక సీసీ కెమెరా కూడా లేదనేది యాతావాత తేల్చడం అయితే జరిగింది. అదండి మొత్తానికి ఈ కథ ఎలా సుఖాంతమైందేమో అనుకున్నాను. ఏదైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోని బాలిక వసతి గృహంలోని సీసీ కెమెరాల కథ ఎలా ముగిసిందేమో అనుకున్నాను. మరి ఇంత లేకుండా అంతరార్థాంతం ఎందుకు చేశారో నాకైతే అర్థం కాదు. కాబట్టి చూద్దాం. ఈ కేసు అయితే పరిపూర్తిగా పూర్తయిపోయింది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చూస్తున్న మీరందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. బాలికల వసతి గృహంలో సీసీ కెమెరాలు లేవు, ఎక్కడ వీడియోలు రికార్డ్ చేయలేదు, ఏ వీడియో అసలు బయటకు వెళ్ళలేదు. కాబట్టి వీడియోలు అమ్ముకున్నారు, లేదా ఒక నాయకుడి కూతురు ఇదంతా చేసింది. ఇవన్నీ అభూత కల్పనలే. కాబట్టి కట్టుకథలనే ప్రచారం చేశాయి యూట్యూబ్ ఛానల్ కానీ అలాగే మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కానీ అలాగే చాలా మంది కూడా కట్టుకథలే ప్రచారం చేశారు. విద్యార్థులు కూడా లేనిపోయిన కంగారికి గురయ్యి అలా మాట్లాడారే తప్ప ఎలాంటిది లేదని చెప్పేసి
తెలియపరచడం అయింది. చూస్తున్న మీరు అందరూ మర్చిపోతే లైక్ చేయండి, పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.